తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. దీంతో గోదావరి, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నాయి. రోడ్లు, రహదారులపైకి వరద నీరు చేరటంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరటంతో నీటి మట్టం పెరుగుతోంది. ఏపీలోని 5 జిల్లాలకు కుండపోత వానలు కురుస్తున్నాయి. ఏలూరు, అల్లూరి కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. పోలవరం, ధవళేశ్వరం దగ్గర గంట గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఇటు తెలంగాణలోనూ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో 6 జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయి వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పెద్దంపేట అత్యంతంగా 20.7 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది. ఇక మరోవైపు హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమవుతోంది. స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లేవారు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, రాయదుర్గంలో వర్షం కురుస్తోంది. ఇక మరోవైపు హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమవుతోంది. స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లేవారు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, రాయదుర్గంలో వర్షం కురుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా మరింత సమాచారం అందిస్తారు. ఉషా, చెప్పండి, హైదరాబాద్కి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి?
భార్గవి, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది వాయుగుండంగా మారింది. ఈ మధ్యాహ్నం ఒరిస్సా తీరం దాటే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే వరద ముప్పులో చిక్కుకున్నట్టుగా కూడా ఇప్పటికే భద్రాద్రి, కొత్తగూడెం ఈ జిల్లాలు చూసినట్టయితే మొత్తం గండిపడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు. వెంటనే అప్రమత్తమైనటువంటి కలెక్టర్ కూడా అక్కడ హుటాహుటిన సహాయక చర్యలు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. వెంటనే మొత్తం ఈ వాతావరణానికి సంబంధించి ఇప్పటికే సిఎస్ శాంతి కుమారి కూడా దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లని కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ అయి వాతావరణానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, అలాగే జలనీరు ఎక్కువగా ప్రవహించే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అంతా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న కోణంలోనే సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల్లో ఇప్పటికే ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అన్న కోణంలోనే వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి ఏదైతే ఉదయం పూట చూసుకున్నట్టయితే పీక్ అవర్స్ ఏదైతే ఉద్యోగాలకి పని వేళలు పనులకు వెళ్ళేటటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో వారందరికీ కూడా 9, 10, 11 ఈ 2 గంటలు కూడా చాలా అత్యవసరమైనటువంటి సమయము. ఈ సమయంలో వర్షం పడటంతో చాలా మంది కూడా ట్రాఫిక్ లో చిక్కుకోవడం జరిగింది. ఎలాగైనా ఈ మొత్తం కూడా వాతావరణం మొత్తం కూడా హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మోస్తరుగానే వర్షం కురుస్తున్నప్పటికీ, ముసురువాన పట్టినప్పటికీ కూడా స్వల్పంగా ట్రాఫిక్ జామ్ అవుతూ వస్తోంది. మొత్తం ఏదైతే భారీ వర్షాలు పడినట్టయితే హైదరాబాద్ నగరం చిన్న వర్షానికే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అలాంటిది ఈ మోస్తరు వర్షం వల్ల ఎక్కడికక్కడ స్వల్పంగా అంతరాయం ఏదైతే ట్రాఫిక్ జామ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కూడా వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ కూడా తెలిసింది. ఐఎండీ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే ఎస్డిఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ అయి ఉన్నారు. గతంలో జరిగినటువంటి చెదురుమదురు ఘటనలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యి అందులో చిక్కుకొని చాలా మంది ప్రమాదవశాత్తు చనిపోవడం కూడా జరిగింది. అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎక్కడికక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా వాటర్ స్టాగ్నేట్ అధికారులు వచ్చి అక్కడ క్లియర్ చేస్తున్నారు. లోకల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే ఉంటుందో, వర్షం కారణంగా రోడ్లలో నిలిచిపోయినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచింది జిహెచ్ఎంసీ. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఎల్లో అలర్ట్ కారణంగా ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షం అయితే కురుస్తూనే ఉంది. ఒక్క ప్రాంతం అని కాదు, మాదాపూర్ దగ్గర నుంచి సికింద్రాబాద్ అలాగే మొత్తం అన్ని ఏరియాల్లో కూడా వర్షపాతం అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే భారీగా నమోదైనట్టుగానే తెలుస్తుంది. ఈ వర్షం ఇంకా 3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే సూచించింది కాబట్టి వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు జిహెచ్ఎంసీ అధికారులు, కలెక్టర్లు అలాగే ఎంఆర్ఓలు ఎక్కడికక్కడ ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా కలెక్టర్లు అయితే ఇప్పటికే అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. భార్గవి, రైట్, థ్యాంక్ యూ ఉషా.